హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం మారుతి 800 గురించి. ఎస్, ఆ లెజెండరీ కార్ మారుతి 800. మారుతి 800 కేవలం ఒక కారు పేరు మాత్రమే కాదు, అదొక ఎమోషన్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 80s అండ్ 90s కార్ అంటే అంబాసిడర్ అండ్ ప్రీమియర్ పద్మిని మాత్రమే. అప్పట్లో కారు మెయింటెనెన్స్ చాలా ఖర్చుతో కూడుకునేది. అలాంటి పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ ప్రజలకి కారు కొనడం అనేది ఖచ్చితంగా కలే. అప్పుడు వచ్చింది మార్కెట్లోకి మారుతి 800. కేవలం 47,500 రూపాయల కాస్ట్తో సామాన్య ప్రజల కారు కొనాలనే కలని నిజం చేసింది ఈ క్యూట్ హ్యాచ్ బ్యాక్. అప్పుడున్న కార్ల కంటే సరికొత్త లుక్స్ అండ్ ఫీచర్స్తో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక పెను సంచలనం సృష్టించింది ఈ బుజ్జి కారు. ఈ కారు కొనాలంటే మినిమం 3 సంవత్సరాలు వెయిటింగ్లో ఉండాల్సి వచ్చేది. ఇక బ్లాక్ మార్కెట్లో అయితే 40% కంటే ఎక్కువ కాస్ట్కి అమ్మడిపోయేది ఈ క్లాసిక్ కారు. 1983 నుంచి 2014 వరకు మారుతి సుజుకి తయారు చేసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్ ఇది. లీటర్కి 25 కిలోమీటర్ల మైలేజ్తో మిడిల్ క్లాస్ని మెప్పించింది. ఈ కార్ స్టార్టింగ్ మోడల్ 796cc 3 సిలిండర్ ఇంజన్తో 37 bhp టార్క్ని ప్రొడ్యూస్ చేసేది. సింక్రొనైజ్డ్ గేర్ బాక్స్, డిస్క్ బ్రేక్స్, లైట్ వెయిట్ బాడీ దీని స్పెషాలిటీస్. ఇక తర్వాత ఫేస్ లిఫ్ట్ అని, MPFI అని, LPG అని రకరకాల వేరియంట్స్తో వచ్చింది. 2.87 మిలియన్ల యూనిట్లు అమ్మడైన ఈ కార్ని 2014లో మారుతి కంపెనీ తయారు చేయడం నిలిపేసింది. అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన చేతుల మీదుగా స్వయంగా 1983లో హర్యానాలోని ఒక ఫ్యాక్టరీలో తయారైన మొట్టమొదటి మారుతి 800 కార్ని మొదటి యజమాని అయినటువంటి హర్పాల్ సింగ్ గారికి అందించడం జరిగింది. అయితే ఈ కారు ఇప్పటికీ మారుతి కంపెనీ తన హెడ్ ఆఫీస్లో డిస్ప్లేకి ఉంచిందని మీకు తెలుసా? భారత ఆటోమొబైల్ మార్కెట్లో నవ విప్లవాన్ని తెచ్చిన ఈ కారు గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇక నెక్స్ట్ వీడియోలో మరో అద్భుతమైన కారు గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.